This call is now being recorded. समाधिनिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. అంటే నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ. సభ్యభ్యో నమో నమః ఆచార్యజీ. ఆత్మ సాక్షాత్కారం ఈ ప్రకరణంలో ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ప్రకారం కనిపించేది ప్రత్యక్షం, కనపడని వ్యవహారమును ఎవరో ఉన్నారు అనేటువంటి అలజడి ద్వారా ఎవరో ఉన్నారు, వారు స్త్రీల, పురుషుల, పశువుల, పక్షుల, ఎలుకల, పిల్లుల ఏవి తెలియదు, అలజడి ఉన్నది కాబట్టి ఉన్నారు అనే విధముగా జీవాత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడు కళ్ళతో చూడడం, చెవులతో వినడం, చేతులతో పనిచేయడం, మరియు కాళ్ళతో నడవడం, బుద్ధితో ఆలోచించడం, మననం నిధిధ్యాసనం చేయడం, సుఖ దుఃఖాలను అనుభవించడం, ఆకలి దప్పికలను తీర్చుకోవడం, మలమూత్రాలను విసర్జించడం, నాది, నాకంటూ ఓ ప్రత్యేకత అనేటువంటి విషయంలో వ్యవహారం అదే వ్యవహారమును ఇక్కడ ఆత్మగా గుర్తింపజేస్తున్నాడు భగవంతుడు. అదే వ్యవహారమును మృత్యువులో నిశ్చేష్టత, కదలిక లేకుండా ఉండడం, ఉనికి లేకుండా ఉండడం, చేతనం యొక్క ఉనికి లేకుండా ఉండడం, వాహనం నుంచి యాత్రికులందరూ దిగిపోయాక వాహనం ఏ రకంగానైతే నిస్తేజముగా, నిశ్చలనముగా ఒక చోట పడి ఉంటుంటదో అదే విధంగా దేహము నుంచి దేహి బయటకు వచ్చాక కాష్టవత్, ఒక కర్ర మొద్దు వలె, ఒక రబ్బరు ముద్ద వలె పడి ఉంటుంది, చలనము లేదు. కనురెప్పలు తెరిసిన కన్నులతో చూస్తున్నట్టుగా కళ్ళు తెరిసే ఉన్నా చూసేవారు లేక చూడలేకున్నా, ప్రాణం కోల్పోతున్నటువంటి స్థితిలో ఎవరి కోసమైతే అలమటించామో, ఎవరి కోసమైతే, ఎవరి రాక కోసమైతే, ఎవరి మాట వినడానికి, ఎవరిని చూడడానికైతే తహతహలాడామో వారొచ్చారు, పైనబడి రోధిస్తున్నారు. వారిని చూడడానికి మన కళ్ళు విప్పుకున్నట్టుగానే విప్పారి ఉన్నాయి. చూసేటువంటి ఇక్కడ లేను, నేను వెళ్ళిపోయాను. అర్థమవుతుందా? అదే ఉనికి అంటున్నారు. ముందు వినండి. అలజడి యొక్క ఉనికి, కదలికల యొక్క అలజడి యొక్క ఉనికి. పక్కింట్లో ఎవరో వచ్చారు, ఎవరనేది మనకు తెలియదు, అలజడి అయితే ఉంది. ఆ అలజడి ఆగిపోయింది, అసలు ఏమీ ఉలుకు పలుకు ఏమీ లేదు, ఉనికి లేదు. ఉనికి లేదు అని అంటే బయటకు కనబడే ఈ దేహం యొక్క ఉనికి లేదని కాదు, దేహి గురించి చర్చ జరుగుతుంది.
అలజడి యొక్క చూస్తానని కళ్ళు తెరిసిన వారి కళ్ళు తెరిసే ఉన్నాయి, కానీ చూసేవారు లేరు. ఒక్క మాట వినాలి వినాలి అని చెప్పేసి 25 సంవత్సరాలు కోర్టు గొడవల్లో పేచీల మీద పేచీలు పెట్టుకొని వచ్చి తీర్పు వచ్చే సమయానికి ప్రాణం పోయింది. వినాలని ఆతృతతో ఉండి చెవులు నిక్కరించే ఉన్నా, ఆ పిలుపు కోసం ఎదురు చూస్తూనే ఉన్నా వినేవారు లేరు. వచ్చేసరికి తినాలి అనేటువంటి పదార్థం చివరి శ్వాస వరకు ప్రయత్నించి ఎదురు చూసి అలాగే నోరు తెరుచుకొని ప్రాణం విడిచారు. ఆ పదార్థం వచ్చేసరికి నోరైతే తినడానికి తెరుచుకున్న నోరు తెరిసే ఉంది, పదార్థం నోట్లోకి వచ్చింది. తినేవారు లేకపోవడం వల్ల అది అలాగే ఉండిపోయింది. చలనము లేదు, వ్యవహారము లేదు. మాట్లాడాలని చెప్పాలని పెదవి విరిసి ప్రయత్నం చేయబోతుంటే పెదవి విరిసినట్టే ఉంది. చెప్పాలనుకున్న మాట బయటకు పెగల్లేదు. కారణం, ఆ పెదవి విరిసిన వారు వెళ్ళిపోయారు, మాట్లాడాలనుకునేవారు వెళ్ళిపోయారు. కాబట్టి విరిసిన పెదవి కనిపిస్తుంది. వెలుగుతుందా? పట్టుకుంటున్నారా? రెండు రకాలుగా చెప్తున్నారు మీరు. అవును, రెండు రకాలుగా చెప్తే. రెండు రకాలంటే ఇటు ఆత్మ చెప్తున్నారా, అటు దేహాన్ని చెప్తున్నారా? ఆత్మే చెప్తుంది లేదు అంటున్నారు. ఆత్మ వెళ్ళిపోయింది, ఆత్మ లేదు అక్కడ. శ్యామలా గారు ఒక్క నిమిషం ఆగు. అర్థం లోతుగా వస్తున్నప్పుడు సందిగ్ధావస్థలో ఉంటే అందరికి సందేహం వస్తుంది. ఆత్మను ఉద్దేశించి చెప్పే రకంగా ఒక రకంగా ఉంటది, శరీరాన్ని ఉద్దేశించి చెప్పే రకంగా ఒక రకంగా ఉంటది. మరి దేనికి ఉద్దేశించు అది మొదలు స్పష్టం చేయండి. దీని సందేహం అసలు లేనే లేదు మునిగారు. ఎందుకంటే అలజడులు అనేటటువంటిది ముందు వస్తుంది కదా. అలజడులు ఎవరుంటే వస్తున్నాయి? జీవాత్మ ఉన్నప్పుడే వస్తుంది. అలజడులు లేవు అన్నప్పుడు ఇక మిగిలింది దేహమే కదా. అలజడి శరీరంలో కూడా ఉండదు, అది మీరు గమనించాలి. అవును, శరీరంలో ఇంకెలా ఉంటుంది జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత? మునిగారు ఒక్క నిమిషం, అమ్మగారు. దేహములో ఉన్నప్పుడు ఆతృత, దేహం గడప దాటిన తర్వాత నిశ్చేష్టత, నిర్మలత్వం, కాష్టం వలె. యాత్రికుడు ఎక్కినప్పుడు దిగే ముందు వాహనం ఆగడానికి ఎంత ప్రయత్నం అయితే జరుగుతుందో, దిగిపోయాక వాహనం కూడా ఆగిపోతుంది. దానికి ప్రయోజనం లేదు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే, గమ్యస్థానం రాగానే వాహనం ఆగిపోయేటువంటి స్థితిలో డ్రైవరు ఏర్పాటు చేసేటువంటి తత్పరత, ఆ పరిస్థితులను చూపెట్టడం, వెళ్ళిపోయిన తర్వాత వాహనం ఆపేసి డ్రైవరు దిగిపోయిన తర్వాత వాహనం నిశ్చేష్టంగా పడి ఉండేటువంటి ఈ స్థితిని చెప్పడం. మనం వాహనం నడిపించేటప్పుడు ఎక్కి కూర్చుంటాం, దాన్ని నడిపిస్తుంటాం, గమ్యం చేరిన తర్వాత ఆపేసి దిగిపోతాం. ఆపబోయే ముందు ఉన్నటువంటి స్థితి ఆగిపోయినటువంటి స్థితి. ఆపబోయేటువంటి స్థితిలో నడుస్తున్నందుకు కారణం ఎవరు? ఆగిపోయిన తర్వాత ఎందుచేత ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది అనేటువంటి స్థితిని చెప్పడం జరుగుతుంది. ఇందులో ద్వంద్వము లేదు. రెండు దారులు అసలే లేవు, ఒకటే దారి. గుమ్మములోంచి బయటకు వెళ్ళడానికి కాలు లేపినటువంటి స్థితి, తలదించుకొని కాలు లేపినటువంటి స్థితి గుమ్మము దాటిన తర్వాత స్థితి. గడప దాటడం, గడప దాటబోవడం, గడప దాటిన తర్వాత స్థితి. దేహంలోంచి కొట్టుమిట్టాడుతూ
చివరి శ్వాస వదిలిన తర్వాత నిశ్చేష్టంగా పడి ఉండడం. వెళ్ళబోయేవారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే చూడాలనుకున్నారో, ఎవరైతే చూడాలని కళ్ళు తెరిచారో, ఎవరైతే ఊపిరాడక తలను వెనుకకు వాల్చి గుండె ఛాతినిట్లా ఎగదోసి గట్టి శ్వాస తీసుకోవాలనుకుంటున్నారో, శ్వాస అందక, ఎవరికైతే మాట్లాడాలని వినాలని వచ్చిన ప్రతి ఒక్కరిని ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసమైతే తనకు కావలసినటువంటి వారు తనకిష్టమైన వారి కోసం ఎదురు చూస్తూ వెళ్ళిపోయారు. ఎవరి కోసమైతే ఎదురు చూశారో వారు ఇప్పుడు వచ్చారు. వారిని చూసేవారు ఇప్పుడిప్పుడే గడప దాటిపోయారు. అంతే తేడా. జీవాత్మ, చూసేటువంటి జీవాత్మ కళ్ళు తెరిసింది, కానీ ఆ కళ్ళు మూసే లోపట శరీరం నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి తెరిసిన కళ్ళు తెరిసినట్టే ఉన్నాయి. తినడానికి ఆచారి కళ్ళు తెరిచినట్టే ఉన్నాయి. ఈ తెరిచినట్టే ఉన్నది జీవాత్మకి ఎట్లా అవుతుంది? శరీరానికి కదా, జీవాత్మ వెళ్ళిపోయింది కదా. చెప్తున్నారు కదా శరీరంలో ఉంటే ఆగమ్మా, ఆత్మ గురించి చెప్తున్నారు, శరీరం గురించి 2 విషయాలు చెప్తున్నారు కదా. మరి ఇక్కడ 2 విషయాలు లేవని మళ్ళీ మీరే స్పష్టంగా చెప్తున్నారు. విషయాలు మునిగారు గడప యువతల ఉన్నప్పుడు ఒకటి, గడప దాటంగానే ఒకటి. అదే 2 విషయాలు ఉన్నాయి కదా ఇక్కడ. గడప దాటింది, గడప లోపల, గడప బయట 2 ఉన్నాయి కదా. గడప దాటి అబ్జర్వేషన్ అంటే, గడప అవతల అబ్జర్వేషన్ అంటే 2 ఉన్నాయి కదా. అది అనేది. ఓం స్వామి, చూడాలని ఆతృత ఉంది, అప్పుడే వెళ్ళిపోయింది చూడకుండా. అవును ముని గారు, విషయం అంతా స్పష్టంగానే ఉంది, కానీ ఏదో కొరత ఎక్కడో అది వెలితి మనల్ని ఇక్కడ బట్టబయలు చేస్తుంది. అందుకని మనసులో ఇంకా ఏదో ఉండడం వల్ల ఆ దిగులు ఇది సరిగా విషయాన్ని పట్టుకోనివ్వట్లేదు. మీరు ముందుగా ఉన్నటువంటి వారు మీరు పట్టుకోలేకపోతున్నారు, కానీ మీ అంటే వెనుక ఉన్నవారు, అవగాహన లేని వారు సూటిగా పట్టుకుంటున్నారు. అది కారణం ఏంటంటే మనసులో ఒక విషయం ఉంది, అది మిమ్మల్ని తొలుస్తున్నది. అది ఏంటన్నది మీరు బయట పెట్టుకుంటే అక్కడి నుండి నివృత్తి అయితే ఇక్కడ విషయం బోధపడుతుంది. ఆచార్జీ, అమ్మా, గడపేవతల దేహి, గడప దాటినాక దేహమే జీవాత్మ. గడప లోపలే 2 ఉన్నాయి. గడప దాటినాక ఒకటే ఉంది. అంతే, దేని దానికే ఉంది. అదే జీవాత్మ గడప దాటి అడుగు బయట పెట్టాడు కాబట్టి ఇక తన నిస్తానంగా పడి ఉంది దేహం. అంతే. ఇప్పుడు మనం స్నానం చేసేటప్పుడు బట్టలు ఇడిసేసి పోతుంటాం కదా, ఇడిసేటప్పుడు ఇడిసిన తర్వాత అంతే తేడా. అదే ఇప్పుడు తలవంచుకొని గడపలో నుండి తలవంచుకొని రావటం అంటే జీవాత్మ వెళ్లే సైగ్ అన్నమాట. తను తర్వాత బయటకు వచ్చిన తర్వాత తల ఎత్తుకొని ఎలా తను వెళ్ళిపోతుందో అట్లా, అటువంటి భావము జీవాత్మ. గడప అన్ని అనుకుంది శరీరంతో ఉండటం వలన అది చేద్దాం, ఇది చేద్దాం, అలా ఉన్నాం, ఇలా ఉన్నాం అనుకుంది. గడప దాటినాక దేహం లేదు కనుక ఆ క్రియ జరగల. తన స్వతంత్రత చేతన తత్వం పడి ఉన్నది. సాగదీయకండి, ఇంకొకరికి అవకాశం ఇవ్వండి మాట్లాడడానికి. రాజమణి చెప్పండి. ఆత్మ వెళ్ళిపోయింది ఆచార్జీ, శరీరం పడి ఉంది. అంతే. ఓం ఆచార్జీ, చెప్పండి. ఆత్మ ఉన్నప్పుడు చూద్దామని కళ్ళు తెరిచింది, అంతే. వెళ్ళిపోయింది. తెరిచిన కళ్ళు అట్లే ఉన్నాయి అన్నట్టు. అంతే, తెరిచిన కళ్ళు అట్లే ఉన్నాయి. అంతే. కారణం ఇదే, కేవలం అంతే. ఇప్పుడు అది ఆత్మ ఇప్పుడు చెవులు తిందామని చెవులు వికరించింది, వెళ్ళిపోయిన తర్వాత అట్లే ఉండిపోయినాయి. వినలేకపోయింది. దేహం వదిలే ముందు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది, వినండి. ఏదో చెప్పాలని నోరు తెరిచింది, నోరు అట్లాగే ఆగిపోయింది. వెళ్ళిపోయింది కాబట్టి శరీరం మూసుకోనికి రాదు కదా, నిర్జీవ శరీరం కాబట్టి అట్లే ఉండిపోయింది. అంతే. ఇప్పుడు అది అర్థమైందా మునిగారు? ఉండండి ఇంకో కొద్దిగా వారిని ఇబ్బంది పెట్టకండి.
ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకునేటువంటి స్టాప్ ఎక్సర్సైజ్, నడుస్తూ ఉంటే స్టాప్ అనగానే ఎట్లున్నవారు అట్లాగే ఆగిపోవాలి, లేచిన కాళ్ళు లేచినట్టే ఉండాలి, లేచిన చెయ్యి లేచినట్టే ఉండాలి. అటువంటి స్థితిలో స్టాప్ అని పిల్లలు ఆడుకుంటారు కదా, గమనించారా? దీంట్లో నర్సరీలో పిల్లలు డాన్స్ అంటే డాన్స్, స్టాప్ స్టాప్, అంతే, ఆగిపోవాలంటే ఆగిపోవాలి, వాకింగ్ అంటే వాకింగ్, స్టాప్ అంతే. ఇది అటువంటి స్థితి అన్నట్టుగా. ఇప్పుడు మీరు టీవీలలో పేపర్లో చూసే ఉంటారు, బస్సు నడిపిస్తూ గుండెపోటుతో చనిపోయినటువంటి డ్రైవర్, ఆయన బస్సు నడుస్తుంది. విన్నారా లేదా? విన్నా ఆచార్య. అదే కారణం. ఇప్పుడు ఏంటంటే శరీరం, ఇప్పుడు వీళ్ళు లింగాయతులలో మరియు ఇంకా వేరే వాళ్ళలో ఏంటంటే చనిపోయిన తర్వాత చనిపోయే వారిని పట్టించుకోరు. చనిపోయిందన్న తర్వాత వారిని పద్మాసనంలో కూర్చుండబెట్టి సమాధిస్థమైనట్టుగా కల్పించి వారిని పాతర పెట్టేటప్పుడు కూడా భూమిని కూడా అదే గూడులాగా తయారు చేసి అందులో కూర్చుండబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ సందర్భం ఏంటంటే తెరిసిన నోరును మూయాలని చెప్పేసి తలకు గుడ్డ కడతారు. తెరిసున్న కళ్ళను ఇక వాళ్ళు భ్రమపడి ఇంకా ఎక్కువ బాధలో ఉంటారని చెప్పేసి కళ్ళు మూసేటువంటివి. ఈ తత్వాన్ని చూసారా? తర్వాత వాళ్ళు చేస్తుంటారు. అది లింగాయతులు అట్లా చేస్తారు, పట్టులు వేసుకొని ఇట్లా పట్టుకొని పోతారు ఆచార్య. పెట్టేటప్పుడు కూడా అట్లే గుడి కొట్టి గుట్లో పెడతారు బల్జలు అంటారు. అదే వాళ్ళు ఈ యొక్క దేనమంటారు, పాడ మీద తీసుకెళ్లేటప్పుడు కూడా కూర్చుండబెట్టి తీసుకెళ్తారు. అక్కడ భూమిలో కూడా కూర్చుండబెట్టి వారిని అది చేస్తారు. ఇదంతా ఈ కూర్చుండేటువంటిది, ఆ కూర్చుండాలనేటువంటి స్థితి వారికి ఉండదు. ఇప్పుడు దయానంద సరస్వతి మనకు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఏ ఈశ్వరి తేరి ఇచ్చా పూర్ణహో, ఓ పరమాత్మ నీ అభీష్టమే నెరవేరునుగా అని చెప్పేసి బాహ్య కుంభక ప్రాణాయామాన్ని చేసి మళ్ళీ లోపలికి తీసుకోవాలన్నప్పుడు లోపలికి తీసుకోకుండా బయటనే ఆపేసేసరికి దేహం నుంచి దేహి బయటకు పోగానే దేహాన్ని వెనుకకు ఒరిగించండి అనమాట. ఇప్పుడు ఏంటంటే దేహం మన నియంత్రణలో లేదు. కూర్చుండబెట్టేటప్పుడు జీవాత్మ ఉన్నది కాబట్టి నియంత్రణలో కూర్చున్నది. ఇక బాహ్య ప్రాణం తోటి ఆత్మ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇక నియంత్రించే ఆత్మ లేదు కాబట్టి దేహం వెనుకకు వాలిపోయింది. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి రహస్యం. గడప దాటడం, గడప లోపల ఉండడం, ఇదే కారణం, ఇంకేమీ లేదు. ఇంకెవరికైనా రజనీ అమ్మ గారు పట్టుకున్నారా లేదా? అలా ఎందుకు కూర్చోబెడతారు? మళ్ళీ మీరు ఎక్కడికి పోయారు? దేవుని గారు మీకేమైనా అర్థమైందా? ఎవరికి అర్థం కాలేదా? అర్థమైంది. ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అది వాడు ఎప్పుడు తిరిగి వస్తాడో తెలీదు ఆచార్జీ, అంతే కదా. తిరిగి వచ్చేది కాదు, తిరిగి వచ్చేది వదిలిపెట్టండి. పోవడానికి ఆతృత పడడం పోయిన తర్వాత జరిగిన పరిస్థితి. అదే ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే, ఆత్మ అనేటువంటిది ఏ రకంగా అంటే నేను కాదు అని చెప్పేసి దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ఈ యొక్క రక్త మాంసాలు నేను కాదు, అస్థిపంజరము నేను కాదు, ఈ యొక్క స్త్రీ పురుష ప్రత్యేకత నేను కాదు అని అంటే, నేనంటే ఏమిటి అంటే ఈ యొక్క వ్యవహారంలో భగవంతుడు చూపిస్తున్నాడు. ఈ వ్యవహారంలో ఉన్నప్పుడు స్థితి, వ్యవహారం నుంచి బయటకు వచ్చిన తర్వాత స్థితి. ఇప్పుడు ఇది ఎట్లానంటే, నాటకం వేసేటప్పుడు పాత్రలో ఉండి ప్రదర్శిస్తున్నటువంటి నాట్యం వేదిక దిగిన తర్వాత సామాన్య స్థితిలో ఉన్నటువంటి స్థితి అంతే. పాత్రలో ఉన్నప్పుడు పాత్ర విడిచిపెట్టిన తర్వాత ఈ రకంగా జరగడం. రజనీ అమ్మ గారు ఎందుకు కూర్చొని అని అంటే, మనము ఇటువంటి వాళ్ళం కదా, మనం బ్రాహ్మణులం కదా, మనం ఎప్పుడు ధ్యానం చేస్తాం కదా, అందరికి ప్రసిద్ధం కదా. మరి చనిపోయేటప్పుడు ఈ రకంగా మామూలుగా చనిపోయారని చెప్పేసి అందరూ
చులకనగా అంటుంటారు. చచ్చిపోయేటప్పుడు ఏమి ధ్యానం లేదు, ఏది లేదు అని అనకుండా ఉండడానికి, మోక్షానికే వెళ్ళారని చెప్పడానికి, శివైక్యమయ్యారని చెప్పడానికి, చూపించడానికి, వారికి లేనిది వీరు ఆ రకంగా దగ్గరికి మలగపోతే దగ్గరికి గుంజి కడతారు కాళ్ళను. ఆచార్య వాళ్ళ పంతాను తెలుపడానికి అంతవరకే. కానీ ఏ ఆత్మనైతే దేహం నుంచి బయటకు పోతుందో ఆ దేహం నుంచి బయటకు పోయేటువంటి ఆ దాంట్లో ఉంటుంటది. కానీ దేహమును సవరించడానికి, దేహం సవరించాలంటే ఆత్మ సవరిస్తే సవరించబడదు. ఆత్మ సవరిస్తే ఎందుకు సవరించబడదు అని అంటే, నియంత్రణ అనేటువంటిది నరాల మీద ఆధారపడి ఉంటది. దాన్ని కమాండింగ్ చేయడం, దాన్ని నియంత్రించడం అక్కడ ఉన్నప్పుడే అది అవుతుంటది. దాని నుంచి వైదొలిగిన తర్వాత ఇప్పుడు మన పరిస్థితి అనుకోండి, ఇప్పుడు ఈ బాంబులు పేల్చేవారు తాను సురక్షితంగా ఉన్నట్టుగా భావించి టపాసులు పేల్చేటువంటి వారు, అది పేలితే నా మీద పడకుండా ఉన్నటువంటి సురక్షలో వారుండి దాన్ని అంటించడానికి ప్రయత్నం చేస్తారు. గమనించారా లేదా? ఆ రకంగా ఆత్మస్థితి ఉంటది. కానీ ఆత్మీయులు తోబుట్టువులు వాళ్ళు ఏమంటారంటే, లేదు ఇలా పోతే వారికి మనకు మళ్ళీ వాళ్ళ సామాన్య జనులు వేరే రకంగా అంటుంటారు కాబట్టి సమాధిస్థమయ్యే ఉండాలి, అందుకని కూర్చుండబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆ కూర్చుండబెట్టినప్పుడు ఆ యొక్క వస్త్రంతో కానీ దేనితో కానీ ఇట్లా కూర్చున్నట్టుగా కట్టేస్తుంటారు. కట్టేసినప్పుడు ఏ రకంగా రక్తం చల్లబడుతుంటుందో అదే రకంగా బిగుసుకుపోతుంటాయి అన్నట్టుగా నరాలు అవన్నీ ఎక్కడికక్కడ మాంసకణాలు బిగుసుకుపోవడం వల్ల ఆ కట్టెజరుసుకుపోయినట్టుగా ఉంటుంటది, రబ్బర్ ముద్దలాగా ఉంటుంటది దేహం. అది వీరు బయట వారు భావిస్తున్నారు, దేహం విడిచిపెట్టే ఆత్మది కాదు ఇది ఈ స్థితి. అర్థమవుతుంది అమ్మగారు? అందుకని ఇక్కడ దేహంలో ఉండేటువంటిది దేహం విడిచిపోయేటువంటి ఆత్మది వ్యవహారం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక అర్థం కాకపోతే అడగండి, లేదంటే ఇక మన ప్రకరణంలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము 4వ బ్రాహ్మణము 8వ సంపుటంలో చర్చ జరుగుతుంది. తేన ధీరా అపి యంతి బ్రహ్మవిదః స్వర్గం లోకం ఇదః ఊర్ధ్వం విముక్తః. ఇక ఎవరైతే దేహం పట్ల ఆసక్తి, ఈ యొక్క స్త్రీ పురుష తత్వం పట్ల, దేహ సౌందర్యం పట్ల, సంపత్తి పట్ల, వ్యక్తుల పట్ల ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారు మృత్యువును, చావుకు ఎంచుకుంటారు. వారి మార్గం చావు దారి, ఇంకా మరి వేరే దారి ఏమీ లేదు, స్పష్టం. ఎవరికైతే దేని మీద ఆసక్తి లేదు, ఏ పట్ల వస్తువు పట్ల కానీ, వ్యక్తి పట్ల కానీ, సౌందర్యం పట్ల కానీ ఈ యొక్క మక్కువ లేనప్పుడు, ఇష్టము లేనప్పుడు, సాక్షిభూతంగా ఉన్నప్పుడు, అంతా నిష్కామ భావంతో ఉన్నప్పుడు, అప్పుడు ముక్తి కోసం వెళ్ళడం జరుగుతుంటది. ఇప్పుడు 9వ దాన్ని చూడండి. తస్మిన్ శుక్లం ఉత నీలం ఆహు పింగళం హరితం లోహితం చ. ఇక అటువంటి స్థితిలో ఎవరెవరు ఎటువంటి అవస్థలో ఉంటారు అనడానికి తస్మిన్ అందులో శుక్లం ఉత నీలం ఆహు. ఇక ఈ వస్త్రధారణ చేసేటువంటి, వస్త్రాలను ఎంచుకునేటువంటి, ఇప్పుడు మనకు మామూలుగా కనిపిస్తుంది ఏంటంటే, ఎవరైనా మంచి పని చేశారు, గొప్ప పని చేశారు అంటేనేమో తెల్లని వస్త్రాలు. ఎవరైనా రాజు ఆత్మసమర్పణం చేసి లొంగిపోయాడు అని అంటే అక్కడ తెల్ల జెండా చూపిస్తారు. ఎవరైనా చనిపోతేనేమో నల్ల జెండా. ఇటువంటి ఈ తరుణంలో మన ప్రసంగంలో ఏంటంటే, ఈ యొక్క వస్త్రముల యొక్క రంగు ఎవరైతే తెలుపు రంగును ఎంచుకుంటారో వారు సాత్విక భావంతో ఉన్నట్లుగా,
వారి సత్ప్రవర్తన ఉన్నట్లుగా వ్యావహారికంగా ఇతరులకు తెలుస్తుంది. ఎవరైతే ఈ చిక్కదనంతో ముదురు రంగులు వాడుతూ ఉంటుంటారో వారు ఎంతెంత ముదురు రంగు వస్త్రాలను వాడితే వారు అంతంత అజ్ఞానంతో కూడుకున్నట్టుగా. అందుకని లేత రంగులను ఎంచుకోవాలి. ఇదివరకు ఈ యొక్క రంగుల గురించి సూర్యరశ్మిలో నీళ్లు పెట్టినట్టయితే ఆ యొక్క గాజు సీసాలో పెట్టినప్పుడు గాజు సీసా ప్రభావము ఆ యొక్క నీళ్ళలోకి వచ్చి వారికి ఆరోగ్యం చేకూరుతుంది. కాబట్టి ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు, పసుపచ్చ రంగు ఆ సీసాలు ఉండేటువంటివి. తద్వారా వాటి ద్వారా ఆయుష్ కలుగుతుందని చెప్పేసి ఇప్పుడు వాటిని తీసేసి అంత ప్లాస్టిక్ తీసుకొచ్చేసి ఈ అనారోగ్యానికి కారణమవుతున్నారు. ఇక్కడ ముదురు రంగు ఏం చేస్తుంటది అని అంటే మన వ్యక్తిత్వాన్ని కప్పేస్తుంటది. అందు గురించి లేత రంగు భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే నీలి ఆకాశం, ఎదుగుదలకు ప్రగతికి చిహ్నం లేత రంగు మన వ్యక్తిత్వాన్ని స్పష్టీకరించేటువంటిది, చూపించేటువంటిది. ఈ ముదురు రంగు తన ముదురుతనం ఏంటంటే అది తన ప్రభావాన్ని చూపించడం గురించి మనల్ని ఏంటంటే మనల్ని కప్పేస్తుంది అన్నమాట. ఆ ముదురు రంగు అనేటువంటి మన వ్యక్తిత్వం, మన టీవీని కప్పేస్తుంది. అందు గురించి ముదురు రంగు ఎవరు వాడతారు అంటే అత్యంత అజ్ఞానయుక్తంగా ఉన్నటువంటి వారు. ఈ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిలో శుక్లం ఉత నీలం, అయితే తెల్లని స్వచ్ఛదనం కానీ లేదంటే ఈ నీలి రంగు కానీ లేత రంగు చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. అదే మన ఉదాహరణకు ఏంటంటే ఈ యొక్క రంగులతోటి అద్దుకున్నటువంటి వస్త్రాన్ని వేసుకుని అక్కడ వచ్చారు ఒకరు. పెద్ద గాలి దుమారంతో పెద్ద వర్షం పడేసరికి దాంతో తడిస్తే వారు నడుస్తుంటే ఎర్రగా అడుగులు పడుతుంది. ఏంటిదని చెప్పేసి అందరు ఆశ్చర్యపోయి చూస్తే ఏంటంటే ఆవిడ ఎర్రని రంగుతోటి వస్త్రం అద్దుకొని వచ్చింది కాబట్టి ఈ వర్షం తడిసేసరికి రంగు అంతా పోతుంది అన్నమాట. అట్లా అది ఆ రకంగా ఈ ఎరుపు రంగు ఇంకా ఎన్నో కారణాలకు దారి తీస్తుంటది అనమాట. ఒకటేమో వారి వస్త్రాల రంగు ఒకటి, ఇంకోటి వారు గాయపడేరన్నట్టుగా కూడా తెలుస్తుంటది. మరొకటి వారికి ఈ యొక్క పీరియడ్స్ మాసిక ధర్మం కారణంగా కూడా అట్లా వచ్చినట్టుగా ఎన్నో దానికి కారణాలు. కానీ ఇటువంటి దాంట్లో ఏమని చెప్తుందంటే ఈ ఆధ్యాత్మికంలో లేత రంగు వస్త్రాలని మనం ధారణ చేయాలి. మన శరీరం మీద రంగుల యొక్క ప్రభావం పడకూడదు. మన వ్యక్తిత్వాన్ని, ముఖవర్చస్సును కప్పివేయకూడదు, ప్రభావితం చేయకూడదు. తను వెలిగితే మనల్ని వెలిగిస్తుంది, తను ముదిరితే మనల్ని కప్పేస్తుంది, అంతే తేడా. పింగళం అంటే పావురం రంగు, బూడిద చామన ఛాయ. హరితం అంటే ఆకుపచ్చది. మరియు ఈ యొక్క లోహితం అంటే ఎరుపు రంగు. ఇవన్నీ రంగులు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే తప్పుడు ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళే దాపరికం చేస్తారు. ఆ దాపరికం చేసే వారిలో ఇప్పుడు ఈ ఫ్యాషన్ పేరుతో నల్లని వస్త్రాలను ఇష్టపడడం అంటే ఇదిగో నేను అని ఆ నల్లని దాంట్లో శరీరానంతా కప్పేసి ముఖమును మాత్రమే ఇదిగో నేనని చెప్పేసి ఇంకొకరికి తనను చూపించుకోవడం. ఈ ప్రయత్నం ఎక్కువ చేస్తున్నాను. అంటే నా ముఖం మాత్రమే ఇంతవరకే నేను తెలివిగా ఉన్నాను, మిగతా నా దేహమంతా అజ్ఞానంతో కూడుకొని ఉన్నది. తప్పుడు పనులే ఎక్కువ చేసేవారు ఈ నల్లని వస్త్రాలు. ఎందుకంటే తప్పుడు పనులే చీకట్లో ఎక్కువ జరుగుతుంటాయి. ఇక ఈ తీవ్రవాదులు, దొంగలు లాంటి వాళ్ళు కూడా ముఖానికి అంత మసిగూసుకొని తన గుర్తింపును చెదరగొట్టుకోవడం అటువంటిది. అందుకని
భగవంతుడు చెప్తున్నటువంటిది ఏంటంటే ఇది ఈ యొక్క ప్లాట్ఫారం, ఈ యొక్క సృష్టి వ్యవస్థ నీ ప్లాట్ఫారం. నువ్వు ఏమి కావాలనుకున్నావో, నువ్వేమి చేయాలనుకున్నావో చేసి చూపించు, నిరూపించి చూపించు. అంతేగాని మోహన్ దాసుకోవడం ఇటువంటిది చేసేదంతా ఈ మహా మూర్ఖత్వం, అజ్ఞానం, అంతే. అంతకు మినహా ఇంకేం లేదు. ఏష పంథ బ్రహ్మణ ఆనువిత్త తేనేతి బ్రహ్మవిత్ పుణ్యకృత్ తేజసశ్చ. ఇక ఈ రూపకంగా ఈ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో వస్తున్నటువంటి వారు, ఏష పంథ ఈ మార్గంలో, బ్రహ్మణ పరమాత్మ యొక్క అవగాహన తెలుసుకునేటువంటి వారు, అనువిత్త ఆ పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకొని తదనుసారంగా ఆచరించేటువంటి వారు, తేన ఇది బ్రహ్మవిత్ వారు బ్రహ్మవిధులు అనబడతారు, బ్రహ్మజ్ఞానులు అనబడతారు, బ్రాహ్మణులు అనబడతారు. ఇప్పుడు ఎవరైతే ఫలానా వారి కడుపున పుట్టిన వారు, ఫలానా వారి ఇంట్లో పుట్టినటువంటి వారు బ్రాహ్మణులు అనబడుతుందో అది మహామూర్ఖత్వం. ఇప్పుడు ఈ తెలంగాణలో చేశారు కదా కులగణన అంటున్నారు. అంటే దేవుడు పుట్టించనిది ఆత్మ కానటువంటి ఆరోపణ ఈ మనుషుడు కల్పించుకున్న దానికి ఈ ఫలానా కులము అని చెప్పేసి జన్మతోటి లెక్కించడం జరుగుతుంది అన్నమాట. కులగణన అంటే లెక్కించడం. ఇక దానికి సాక్ష్యం కావాలి. ఫలానా కులం అని చెప్పడానికి సాక్ష్యం ఎవరు అని అంటే వాళ్ళ తాత ఊరు, వాళ్ళ ముత్తాత ఊరు, వాళ్ళ ఏ ఊరు, అదంతా ఇది మనుష్యుడు ప్రాధేయపడుతున్నటువంటి మూర్ఖత్వం. భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే జన్మన జాయతే శూద్ర. ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా పుట్టినటువంటి వారందరూ శూద్రులుగానే పుడతారు. శూద్రులుగానే పుడతారు అని వాళ్ళ శూద్రులని ఎలా తెలుస్తుంది అని అంటే నేర్పరితనం, నేర్చుకోవడం, మాట్లాడే విధానం నేర్చుకోవడం, నడిచే విధానం నేర్చుకోవడం, తినే విధానం, పడుకునే విధానం, ప్రతిదీ ఒకరిని చూసి నేర్చుకునేటువంటి తత్వం ఎక్కడైతే ఉంటుంటుందో అదంతా శూద్రభావం. అందుకనే జన్మన జాయతే శూద్ర కర్మణ ద్విజ ఉచ్యతే. ఎవరైతే కర్మతోటి ఎటువంటి కర్మ చేస్తుంటారో ఆ కర్మ అనుసారంగానే, ఇప్పుడు రక్షణ చేసేవారైతేనేమో క్షత్రియులని, వ్యాపారం చేసేవారు, పంటలు పండించేవారేమో వైశ్యులు, బుద్ధితో జ్ఞానము తెలివిని చెప్పేవారంతా, ఇతరులకు జ్ఞానోదయం కలిగించేవారంతా బ్రాహ్మణులు. ఇక తనకు తోయదు, ఇతరులు చెప్పింది మాత్రమే చేసేవారు శూద్రులు. ఎందుకంటే వాళ్ళ బుద్ధి పనిచేస్తలేదు, వాళ్ళ బుద్ధిని ఇంకొకరు వాడుకుంటున్నారు కాబట్టి ఇక్కడ రోబోలో లాగా వాళ్ళు పనిచేస్తున్నారు, అంతే. అటువంటి వారిని శూద్రులు అంటారు. ఎవరి కడుపునైనా పుట్టని, ఎక్కడైనా పుట్టని వారు. ఈ వర్ణాశ్రమ ధర్మం నేర్పించేది అదే. అందుకే కేఆర్ నారాయణన్ రాష్ట్రపతి అయ్యాడు. ఆయన పుట్టుకతోటి ఎక్కడ పుట్టినా కూడా అతని యొక్క వ్యవహారం ఆ రకంగా వారు గుర్తించి వారిని రాష్ట్రపతిని చేశారు. ప్రతిభా పాటిల్, అబ్దుల్ కలాం, ఇదంతా ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ వారి పుట్టుకతోటి వారిని ఎవరిని చేయలేదు, గుణకరం స్వభావములతోటే వారిని. ద్రౌపది ముర్ము కూడా ఆచార్య, ద్రౌపది ముర్ము చాలా ద్రౌపది ముర్ము గారు ఇవన్నీ గుణకర్మ స్వభావములతోటే ఈ రకంగా ఉన్నత స్థితికి రావడం. ఈ ఆరక్షణం అనేటువంటిది మానవీయ వ్యక్తిత్వానికి అభిశాపం లాంటిది. ప్రతిభ ఉన్న వారిని అణిచివేయడానికి ఈ ఆరక్షణం అనేటువంటిది. అందుకని ఎవరైతే ప్రతిభ గలవారై ఉంటారో, మంచి వ్యవహారం ఆచరిస్తూ ఉంటారో అటువంటి వారు పుణ్యం చేసుకున్న వారు తేజస్వంతులు అవుతుంటారు. ఇప్పుడు 10వ దాంట్లో చూడండి, అంధంతమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే. ఎవరెవరైతే ఏ అజ్ఞానంతో, ఇప్పుడు ఏంటంటే మనమైతే
ఇతరుల తప్పులన్నింటినీ లెక్కించి బల్లగుద్దినట్టు చెప్పవచ్చు. అక్కడ ఏమీ దోషం అనిపించదు, ఎందుకంటే నువ్వు చేసావు కదా. ఇక ఎప్పుడైతే మన తప్పులను పట్టుకొని ఎవరైనా చెప్తున్నప్పుడు మాత్రం మింగుడు పడదు. ఏం రజనీమ్మ గారు, మీకు మింగుడు పడుతుందా? తప్పులెన్నో వారు తమ తప్పులు ఎరుగరు, అటువంటి విధం అనమాట. అంధంతమహ, అంధం అంటే అజ్ఞానం, మూర్ఖత్వం, చీకటి. అటువంటి వారు తమహ ప్రవిశంతి, అజ్ఞానంలోనే అదే ఇష్టపడతారు. వ్యభిచారులు వ్యభిచారాన్ని ఇష్టపడతారు, దొంగలు దొంగతనాన్ని ఇష్టపడుతుంటారు, చాడీలు చెప్పేవారినే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే అవిద్యాముపాసతే, ఎందుకంటే వాళ్ళు అవిద్యను ఉపాసిస్తున్నారు కాబట్టి వారి అధపతనం ఆ విధంగానే ఉంటుంది. తతో భూయ యువతేతమో యావు విద్యాయాం రతాః. ఇక అటువంటి స్థితి నుంచి వారు బయటపడేది ఎప్పుడు అనంటే, ఇక అక్కడి వ్యసనాలనన్ని కట్టుబాట్లు చేసి వారిని ఆ వ్యసనాలకు దూరంగా ఉంచి వారికి అటువంటి ఊహే రాకుండా వ్యస్తంగా ఉంచడం ద్వారా వారు మళ్ళీ విద్యాయాం రతాః, జ్ఞానవంతమైనటువంటి మార్గంలోకి వస్తారు. వెలుగుతుందా రజనీమ్మ గారు? ఇక్కడ సూత్రం బాగా వచ్చింది, అర్థమైందా లేదా? ఎవరినైనా కూడా ఎటువంటి దురలవాట్ల నుంచైనా వేరు చేయాలి అని అంటే వారిని మొట్టమొదట ఆ పరిస్థితి నుండి దూరంగా తీసుకురావాలి. దూరంగా తీసుకొచ్చి మనం ఏ విధంగానైతే వారిని తీర్చిదిద్దాలని అనుకుంటున్నామో అటువంటి పరిస్థితుల్లో వారికి తీరిక లేకుండా వ్యస్తంగా ఉంచండి. ఇప్పుడు మహాగురువులు ఏమంటుంటారంటే, వ్యక్తి ఉద్ధరించబడడానికి గురువు దగ్గరికి పోతే ప్రతిజ్ఞ చేయిస్తాను, నువ్వు ఒట్టేయి, నేను బీడి తాగనని, ఈ సారాయి తాగనని ఒట్టేయి, ప్రమాణం చేయమని చెప్పేసి అనేటువంటి వాళ్ళంతా మహా అజ్ఞానులు. దయానంద సరస్వతి ఏం చెప్పిస్తున్నాడంటే, నువ్వు ఏది తిన్నావో ఏం తాగినవో మాకు అనవసరం, నువ్వు ఇగో ఈ యజ్ఞోపవీతం వేసుకున్న తర్వాత నీ దురలవాట్లకు అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టేసాయి, ఆపేసాయి. ఇక నువ్వు మంచి పని, నువ్వు ఉపాసన చెయ్యి, ఈ ధ్యానం చెయ్యి, ఈ యజ్ఞం చెయ్యి, ఈ యొక్క శుభకార్యం చెయ్యి, ఈ దాన ధర్మాలు చెయ్యి. ఈ యొక్క శుభకార్యాలను ఎప్పుడైతే ఆచరిస్తుంటావో నీ నుండి ఈ దుర్వ్యసన దుఃఖాలు అనేటువంటి వాటికి అవే దూరం అవుతుంటాయి. మనం వారు వినరు. ఇక వినకపోతే అజ్ఞానం వాళ్ళకు శరణం, అంతే. ఇక అంతకుమించి ఎదురు దెబ్బలు తగిలితే ఎటువంటి వారైనా కూడా మారుతారు. ఇప్పుడు దేవుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, ఎవరైనా తిట్టుకుంటున్నప్పుడు వాళ్ళకి మధ్యలోకి పోయి చెప్తుంటే, మనం సలహాలు ఇస్తుంటే ఏమంటారంటే, వాళ్ళకు అనుకూలమైతేనేమో చూసావా నేను చెప్పాను కదా వీరు కూడా చెప్తున్నారు అని చెప్పేసి మనల్ని బలపరుచుకుంటారు. ఇక మన చేత ఇక వాళ్ళకి విరుద్ధంగా వస్తాయి. నీకేం అవసరం, నిన్ను ఎవరు పిలిచారు, నీకు అవసరమా, నిన్ను పిలిచామా, నువ్వు ఎవరు పుసుకోపో. అర్థమవుతుందా అమ్మగారు? ఇక దేవుడు చూపిస్తుంటాడు, చెప్పేది విననప్పుడు చెడంగా చూడాలి అని అన్నప్పుడు తలలు పగిలేదాకా, ఎప్పుడైతే వద్దు గొడవ పోకు, ముదరనీయకు, విడిచిపెట్టు వదిలే అని అన్నప్పుడు వదలనటువంటి వారు తలలు పగిలాక, రక్తపు కారుతున్నాక, కాలు చేతులు విరిగాక, అప్పుడు నిద్రపోయి లేచిన తర్వాత అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంటారు అన్నమాట, ఎందుకు ఇట్లా జరిగింది. అదే మొదట గొడవ పడేటప్పుడు మనం ఆపుతుంటే ఎగిరెగిరి దూకినటువంటి వారు ఈ యొక్క పరిణామం ఈ తీవ్రంగా వచ్చాక, అమ్మగారు విజయలక్ష్మి గారు ఇక్కడ మారాల్సిందే అందరు. ఇదివరకు మనం పోవద్దు, గొడవలోకి పోవద్దు, ఇట్లా అలా మాట్లాడకూడదు అని ఎంత చెప్పినా కూడా విననటువంటి వారు ఇప్పుడు ఆ దెబ్బలు తగిలాక, తల పగిలాక, రక్తాలు కారుతున్నాక అప్పుడు నిశ్శబ్దంగా ఉండి ఆలోచిస్తుంటారు. ఇక మనము వారి ముందటి పోయి కూర్చోండి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మనం ఇటు పోతే అటు తిరుగుతారు, అటు పోతే ఇటు తిరుగుతారు. ఇది దీనిని చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం. అదే మొదట చెప్తే అప్పుడు వినలేదు. భగవంతుని యొక్క
నిర్ణయాలు ఈ రకంగా ఉంటాయి, కఠోరంగా ఉంటుంటాయి. అందుకే ఈ గురువు పరివర్తన వస్తుంది. ఇప్పుడు ఈ గురువులు ఈ యొక్క తల్లిదండ్రి ద్వారా భగవంతుడు చేపిస్తున్నది ఏంటంటే, నీకు వాళ్ళు సున్నితంగా చెప్తారు, వాళ్ళ మాట విను. నా దాకా వచ్చింది అంటే ఇగో ఇటువంటిదే పరిణామం ఉంటుంది. అర్థమవుతుందా? ఇగో ఇది దేవముని గారు భగవంతుడు చెప్పే సందేశం ఇది. ఎవరు దోడుకున్న గుంతలో వాళ్ళే వాడతారు తప్పనిసరిగా. ఆచార్య ఇప్పుడు తల్లిదండ్రులు అజ్ఞాన స్థితిలో పిల్లల్ని అలా చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఏది చెయ్యాలో అది చేయని ముని గారు, దేవముని గారు మైక్ బంద్ చేయండి స్వామి, వేరే అంటున్నారు. మీరు మాట్లాడేటప్పుడు ఆన్ చేయండి. చెప్పండి అమ్మా. పిల్లలకి ఏది చెప్పాలి ఇప్పుడు అదే చెప్పట్లేదు కదా. చెప్పట్లేదు కాబట్టి ఇప్పుడు చెడిపోతున్నారు కదా. అందుకని ఇప్పుడు వాళ్ళు వినరు. ఎందుకు అని అంటే, పిల్లలు కూడా వినరు. ఎందుకు అని అంటే, పిల్లలే కాదు పెద్దలే కానీ ఎవరైనా కానీ వినరు. ఎందుకు అని అంటే, వారికి మనం చెప్పినవన్నీ తప్పుడుగా నిర్ధారణ అయ్యాయి, లేదా మనకంటే ఎక్కువ వారిని ఎవరో ప్రలోభ పెడుతున్నారు, అటువైపు వారు ఆకర్షితులయ్యారు. అటువంటి సందర్భంలోనే మన మాట వినరు. వినకపోవడానికి ఇంకో కారణం లేదు. మనము చెప్పినటువంటి మాట బండ గుర్తులాగా ఉంటుంది అనుకోండి, వాళ్ళు ఎక్కడికి పోయినా ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా మనం చెప్పిన మాట దగ్గరికే వారు వచ్చారనుకోండి, ఇక మన మాట వారు జవదాటరు. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మొట్టమొదట చెప్పేది మనకే. రజనీ అమ్మ గారు ఏమైనా చెప్పాలా? ఆచార్య కొన్ని పూర్వజన్మ సంస్కారాలు కూడా ఉంటాయి కదా ఆచార్య? అవును, ఉంటాయి. కాబట్టే ఈ రకంగా అటువంటి భర్తతోటి, అటువంటి భార్యతోటి, అటువంటి పిల్లలతోటి మనకి ఈ సంబంధం భగవంతుడు ఏర్పరచాడు కదా, అది అనుభవించడానికి కదా. ఎవరికైతే చెల్లుబాటు అవుతుంటుందో, కర్మఫలం అయిపోతుంటుందో వారు వెళ్ళిపోతుంటారు, వాళ్ళని సాగనంపుతుంటారు. దేవుడు ఇక నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నీకు పని లేదు, ఇక వేరే చోట నీ గురించి ఎదురు చూస్తున్నారు, అక్కడికి పోమని చెప్పేసి అని పోజేయడం, చనిపోజేయడం, వాళ్ళను సాగనంపుతున్నాడు. నీకు ఇక్కడ చెల్లుబాటు అయిపోయి నువ్వు ఇక్కడ ఉండాల్సిన పని లేదు. అర్థం కావట్లేదు. ఈ ఆట ఆడుకునేటప్పుడు అవుట్ అయిపోయిన వాళ్ళని అంతా పక్కకు జరిపేస్తారు. కారణం ఏంటి? నీది అయిపోయింది, నీ సామర్థ్యం అయిపోయింది. అర్థం కావట్లేదా ఎవరికి? అందుకని నీ కర్మ ఫలం చెల్లుబాటు అయిపోతే నువ్వు ఇక్కడ ఉండాల్సిన పని లేదు, నువ్వు వెళ్ళిపో. మళ్ళీ చెల్లుబాటు అయిన వారిని సాగనంపుతాడు. ఎవరైతే ఇంకొకరిని ఎదగకుండా తొక్కేస్తున్నారో అటువంటి వారిని ఒక్కరిని జరిపేస్తే ఎంతో మందికి మార్గం దొరుకుతుంటది అన్నప్పుడు వారిని జరిపేస్తుంటాడు. బాకీ తీరితే ఉండబోదు, కర్మ రాకపోకడే కానీ భయం ఏమీ లేదు. అంతే. అందుకని ఈ యొక్క మన చావుకు కారణం ఒకటేమో చెల్లుబాటు అయిపోతుంది. చెల్లుబాటు అయిన దగ్గర అందరూ తృప్తిగా ఉంటారు. ఇక ఎక్కడైతే బాధాకరంగా ఉన్నారో వారితోటి, వారి వ్యవహారంతో వీళ్ళంతా బిక్కుమన్నట్టుగా ఉంటుంటారు అన్నట్టుగా. వీరి నుండి దూరం పోయినప్పుడు స్వేచ్ఛగా ఉంటారు. మళ్ళీ వీరి దగ్గరికి రావడం కానీ, వీరు అటువంటి వారు మన దగ్గరికి రావడానికి అమ్ము వచ్చింది, గండం వచ్చింది, మళ్ళీ జాగ్రత్తగా ఉండాలని ఈ రకంగా భయం నాటకం ఇది. చూసారా అటువంటి వారిని? ఎవ్వరు చూడలేదంటే వీళ్ళ దగ్గరికి పంపిస్తారు. అందుకని ఇదంతా చెప్పండి ప్రభాకర్ గారు. చూసాం అలాంటి వారిని. దేవమణి గారు చాలాసేపటి నుంచి ఆగారు, మీరు చెప్పండి. ఈ ప్రాణము పరమేశ్వర పోతుంది, తన వ్యక్తిగతంగా కూడా తీసుకుపోతాడు కదా, విషయం తాగి చచ్చిపోతాడు. ఇప్పుడు ఏ రకంగా అనేది కాదు, ఇక్కడ జరుగుతున్న ప్రసంగం ఏంటి, ఆ ప్రసంగంలో సందర్భోచితంగా మాట్లాడితే విషయం లోతుగా అర్థమవుతుంటది. ఇప్పుడు ఎవరు ఎలా చచ్చారు అనేటువంటి దానికి భగవంతుడు తీసుకుపోయేటువంటిది, సాగనంపేటువంటిది తాను కావాలని బలవన్ మరణంగా
ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది ఇది వేరే ప్రసంగం. ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్లకు మరి వెంటనే శరీరం దొరకదు కదా, అందు గురించి వాళ్ళు నిరీక్షించాలి. వారు ఆ పంచమహాభూతాలు అన్నపానీయముల దగ్గరికి వెళ్ళి ఆ ఆహార పదార్థాల ద్వారా ముడి సరుకుగా అక్కడ నిల్వ ఉన్నటువంటి వారు. ఎవరికైతే దారి దొరికిందో అది బస్ స్టాండ్లోకి వెళ్ళగానే వాహనం రాగానే వారు వెళ్ళిపోతుంటారు వారి గమ్యానికి. అదే వాహనం రానటువంటి వారు వచ్చే వరకు ఎదురు చూస్తారా లేదా? అదే ఈ ఆత్మహత్యలో అటువంటిదే ఉంటుంది రహస్యం. సమయం అవుతుంది. ధన్యవాదాలు. పుష్పమ్మ గారు ఏదో అడగాలనుకున్నారు, ఆగిపోయారు. అవునా ఆచార్య, మొన్న ఇక్కడ బాన్స్వాడలో యజ్ఞం జరిగింది ఆచార్య. యజ్ఞానికి పురోహితులుగా వేరే వాళ్ళు వచ్చారు. అయితే అక్కడ యజ్ఞోపవితం ధారణ చేశారు అందరికి. అయితే అక్కడ మాంసం తినడం మానేయచ్చా అని అడిగారు ఆచార్య. వీళ్ళు చెప్పారు మాంసం తినకూడదు అని అంటే, మళ్ళీ నేను కూడా అన్నాను ఆచార్య మాంసం తినకూడదు అది వేసుకుంటే అని అంటే, వీళ్ళు పురోహితులుగా ఉన్నవారు వేసుకున్నా కానీ తినొచ్చు ఏం కాదు అని అంటున్నారు. తర్వాత నాకు వచ్చి ఏం చెప్తున్నారు, వాళ్ళు మాంసం మానరు కానీ యజ్ఞోపవితం తీసేస్తారు, అందుకే అట్లా చెప్పాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అది సరైనటువంటి భావజాలం కాదు. దీని మీద ఇంకా ప్రసంగం చాలా ఉన్నది. మీరు ప్రశ్న అడిగితే ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు సంధ్యోపాసన చేయించండి. రేపు ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు ఆచార్య. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వేదిక సంధ్య రాజమణమ్మ గారు. వినపడలేదండి సంధ్య, మరి మీకు వినిపిస్తుందో లేదో తెలీదు. వినబడతలేదా? ఇప్పుడు వినపడింది. వినబడుతుంది చెప్పండి. అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం ఏషః శ్రీర్మయి శ్రీశ్రేతాం స్వాహ. ఓం షణ్ణో దేవీరవిష్ఠయ आपो भवन्तु पीतये शंहोरविस्रवन्तु नः। ओम वाक् वाक्, ओम प्राण प्राण, ओम चक्षु चक्षु, ओम श्रोत्रम श्रोत्रम, ओम नाभि, ओम हृदयम्, ओम कंठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोफलम्, ओम करतल करपृष्ठे, ओम भुव पुनातु शिरसि, ओम भुव पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कंठे, ओम मह पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तप पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम कं ब्रह्म पुनातु सर्वत्र, ओम भुः, ओम भुवः, ओम स्वाहा, ओम माः, ओम जनः, ओम तपः, ओम सत्यम्, ओम ऋतं च सत्यं चाभिद्धात् तपसोध्वजायत, ततो रात्रजायत, ततः समुद्रो अर्णवा, समुद्रोदर्णवादपि संवत्सरो अजायत, अहोरात्राणि विदधतिष्ठविशतो भषि, ओम सूर्याचन्द्रामसौदात यथा पूर्वमकल्पयत्, ध्रुवीं च पृथिवीं अन्तरिक्षमतो स्वाहा। ओम शन्नो देवीरविष्टय आपो भवन्तु पीतये शंयोरविस्रवन्तु नः। ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षिता, ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षिता नित्यैषवः, तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमः। येभ्यो अस्तु योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तं भोजम्भे दद्मः। ओम दक्षिणादिगिन्ध्रोऽधिपतिस्थिरच्चिराजी रक्षिता पितर इषवः, तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो
శిశుభ్యో నమాయేభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ప్రాతీచి దిగ్వర్ణోధిపతి హృదాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో శిశుభ్యో నమాయేభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో శుభ్యో నమాయేభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ధ్రువా దిగ్విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః తేభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఊర్ధ్వా దిగ్బృహస్పతిరధిపతిరసితో రక్షితా శనిరిషవః ఓం ఊర్ధ్వా దిగ్బృహస్పతిరధిపతి శ్రీత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః తేభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతోని దహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వ నావీవ సింధూం ధృతాదగ్నిః. ఓం ఉదత్తం ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణస్య అగ్నే ఆప్రధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్థ సుషచ్చ. ఓం ఉదత్తం జాతవేదసం దేవం వహాంతి కేతవః త్రిషే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవైభ్యం పురస్తాత్ క్రముచ్చరతు పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం తృణయామ శరదాశతం ప్రభ్రవామ శరదాశతం అదీనామ శ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ ఈశ్వరా దయానిధే భగవత్కృపాయ అనేన జపోపాసనాధి ధర్మ అర్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షంచే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను వెంటనే మాకు సిద్ధింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్త్రవంతు నాః. ఓం శాంతి శాంతి పృథివీ శాంతి రాపా శాంతిరోషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య, అందరికీ నమస్తే ఆచార్య. సత్యం నమో. రాజమనమ్మ గారికి ధన్యవాదాలు. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. రాజమణమ్మ గారు, ఏమైంది ఇవాళ?